జై హో. నమస్కారం. సామాన్యుల అసమాన గాథల సమాహారం ఈటీవీ జైహోకు స్వాగతం. ఆమె అమృత స్పర్శతో ఆత్మీయ లాలనతో వేలాది రోగులు సాంత్వన పొందుతున్నారు. నర్సుగా పనిచేస్తూ సేవే శ్వాసగా ధ్యాసగా జీవిస్తున్న ఆమెను మలయాళ సీమలో నడిచివచ్చే దేవతగా భావిస్తూ జేజేలు పలుకుతున్నారు. మహారాష్ట్రలో ఓ ఉపాధ్యాయుడు బోధనా పద్ధతులకు ఆధునిక సాంకేతికత జోడించి అద్భుతాలు చేశారు. QR కోడ్తో పాఠ్యాంశాలను అందరికీ అందుబాటులోకి తెచ్చారు. ఇద్దరు విభిన్న స్ఫూర్తిదాతల కథనాలతో మీ ముందుకు వచ్చింది జైహో. ఆమె పలికే పరామర్శ, ఆ అమృతమయ లాలనే ఓ ఆత్మీయ స్పర్శ. రోగులకు ఆమె మాటే పెద్ద ఊరట, పేదలకు తను ఎల్లప్పుడూ బాసట. ఆమె కేరళలో నేటి ఫ్లోరెన్స్ నైటింగేల్గా ప్రశంసలు అందుకుంటున్న కరుణామయి, మేటి సేవామయి నర్గిస్ బేగం. కోరికోడ్లోని ఫెరోక్ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తూ జీవితమంతా సేవకే వెచ్చించిన ఆపద్బాంధవి. సేవకు కొత్త నిర్వచనం ఇచ్చిన ఈ దయామయి కథనం మీకోసం. అందమైన ఈ లోకంలోనే అధ్వానపు బతుకులున్నాయి, పేదరికపు ఛాయలున్నాయి. ఆకలి మంటలతో మలమలమాడే నిరుపేదలు, అనారోగ్యంతో బాధపడుతూ మంచానికి పరిమితమైన నిర్భాగ్యులు, జరుగుబాటే లేని దుస్థితిలో ఎందరెందరో. అలాంటి వారందరికీ ఆసరాగా, భరోసాగా నిలిచిన ఆపద్బాంధవి, జీవితాన్ని అంకితం చేసిన ఓ సేవామయి నర్గీస్ బేగం. కేరళ రాష్ట్రం కోజికోడ్లో సేవాలోకానికి ఓ కథానాయిక. సామాజిక మార్పు కోసం ఎవరైనా కొండంత గొప్ప పనులే అక్కర్లేదు, గుండె నిండా ప్రేమ ఉంటే చాలు. నర్గీస్లా కరుణతో స్పందించే ఆర్ద్రత ఉంటే లోకమే చలువ పందిరిగా మారుతుంది. ഞാനൊരു സ്റ്റാഫ് നഴ്സാണ്. ഒരു പ്രൈവറ്റ് ആശുപത്രിയിൽ 20 വർഷമായി. నేనిక్కడ 20 ఏళ్లుగా ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్నాను. బాల్యంలో ఎన్నో కష్టాలు కన్నీళ్లతో పెరిగాను. మా కుటుంబం దుర్భర దారిద్ర్యంలో మగ్గిపోయింది. మంచి బట్టలేసుకోవాలన్నా, ఆహారం తీసుకోవాలన్నా వీలు పడేది కాదు. కుటుంబ పోషణ భారం తీసుకున్న మా అమ్మకు బాల్యంలో సహకరించాను. నేను హోటళ్లకు కావలసిన మంచినీళ్ల క్యాన్లను స్వయంగా అందజేశాను. నీటి ఎద్దడి కాలంలో పర్వత ప్రాంతంలో నడుస్తూ నీళ్లు తెచ్చిన రోజులున్నాయి. జీవించి పోతున్నట్లది. నర్గీస్ బేగంగా సుపరిచితమైన టీపీ రోజీనా కోజికోడ్లోని ఫెరోక్లో ఉన్న కోయా ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్నారు. ఆమె రామన్ తుకలా అనే చిన్న పట్టణంలో జన్మించారు. నర్సుగా చేరటాన్ని తొలుత కుటుంబ సభ్యుల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. కానీ ఆమె సేవా దృక్పథం, దృఢ సంకల్పంతో సమస్యలన్నీ తేలిపోయాయి. എനിക്ക് സ്വന്തമായിട്ടൊരു വരുമാനമായപ്പോൾ നഴ്സിംഗ് പഠിച്ചു. నేను నర్సింగ్ చదువు చదివాను. ఆసుపత్రిలో పనిచేస్తుండగా కష్టాలు పడుతున్న వారిని చూశాను. వారికి సాయం చేయాలనే సంకల్పం కలిగింది. నా జీతంలో పొదుపు చేసిన డబ్బుతో నేను సాయపడసాగాను. వారి పిల్లలకు సహాయం చేస్తున్నాను. తొలుత అలా సాయం పొందిన వారు ఒకరిద్దరే. ఇప్పుడు ఆ సంఖ్య 400కు చేరింది. ఇప్పుడు అది 400లేറെ ఆളുകളായി. తన చదువు పూర్తయ్యాక నర్గీస్ గ్రామీణ ఆరోగ్య పారిశుద్ధ్య కమిటీ విభాగం VHSCలో చేరారు. కోయా ఆసుపత్రిలో 2 దశాబ్దాల పాటు రోగుల సేవ, సంరక్షణ కోసం పనిచేశారు. రోగుల బాధలు చూశాక ఆమెలో సేవా దృక్పథం మరింత బలపడింది. ചെറിയ സ്റ്റൈപ്പൻഡ് മേടിക്കുന്ന സമയത്ത് 300 രൂപ സ്റ്റൈപ്പൻഡ് മേടിക്കുന്ന സമയത്ത് మొదట్లో ఈ ఆసుపత్రిలో నా పారితోషికం 300 రూపాయలే. అది నాకు ఆహారానికి సరిపోతుంది. కానీ నేను అందులోనే 30 నుంచి 50 రూపాయలు ఆదా చేసి పేద రోగులకు ఔషధాలు కొనిపెట్టాను. వైద్య పరీక్షలకు డబ్బులు చెల్లించాను. ఎవరూ లేని అనాథలకు అండగా ఉన్నాను. బాలికలు సురక్షితం కాని గృహాలలో ఉండటం చూసి బాధనిపించేది. അല്ലാതെ പെൺകുട്ടികളൊക്കെ നിൽക്കുന്നത് കാണുമ്പോൾ താമസിക്കുന്നത് കാണുമ്പോൾ അല്ലാതൊരു വേദന തോന്നും. కోయా ఆసుపత్రిలో పనిచేస్తూనే నర్గీస్ తరచూ గ్రామీణ ప్రాంతాల్లో వైద్య శిబిరాలకు హాజరయ్యారు. గ్రామీణులతో మాట్లాడుతూ వారి కష్టసుఖాలను తెలుసుకునేవారు. వారి అనారోగ్య సమస్యలు విని ఆమె సాయపడ్డారు. గుండె జబ్బులు, వెన్నెముక సమస్యల నుంచి కంటి జబ్బుల వరకు వైద్య సహాయం అందించారు.
മുഖപുസ്തകത്തിലൂടെ ഫേസ്ബుക്കിലൂടെ నేను ఫలానా వారికి సేవ చెయ్యాలి, వారికి సాయం అందాలి అనుకుంటే సామాజిక మాధ్యమాల్లో సంబంధిత పోస్టులు పెడుతుంటాను. నా నిత్య జీవిత అనుభవాలు, నేను పడిన కష్టాలను ముఖపుస్తక మిత్రులతో పంచుకుంటాను. వారు సానుభూతితో స్పందిస్తూ నా సేవా కార్యక్రమాలకు చేయూతనిస్తున్నారు. కొందరు పేదలకు ఇంట్లో టాయిలెట్లు ఏర్పాటుకు, తలుపుల ఏర్పాటుకు సహకరిస్తున్నారు. వర్క్ നടന്നുകൊണ്ടിരിക്കുന്നുണ്ട്. నర్గీస్ వ్యక్తిగతంగా అనేక సవాళ్లను ఎదుర్కొన్నారు. అయినా బెదరలేదు. ఆమె ఆత్మవిశ్వాసం చెదిరిపోలేదు. ఆమె వైవాహిక జీవితంలో అపశృతులు చోటు చేసుకున్నాయి. ఆ వివాహ వైఫల్యం తర్వాత భావ సారూప్యత కలిగిన జుబేర్ అనే స్నేహితుణ్ణి పునర్వివాహం చేసుకున్నారు. ఏజెన్సీ ఫర్ డెవలప్మెంటల్ ఆపరేషన్ అదోరా అంటే ఏజెన్సీ ఫర్ డెవలప్మెంటల్ ఆపరేషన్ ఇన్ రూరల్ ఏరియాస్ అన్నమాట. 25 ఏళ్ల క్రితం నెలకొల్పారు. గ్రామీణ పేదలకు మెరుగైన జీవనం కోసం పనిచేస్తోంది. నర్గీస్ గారు, మీరు మా సంస్థలో చేరితే ప్రజాహిత కార్యక్రమాలను మరింత పారదర్శకంగా చేయవచ్చన్నారు. అలా నేను ఈ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అయ్యాను. సేవా కార్యక్రమాలను ప్రజల చెంతకు తీసుకెళ్లేందుకు నాకో బృందం ఉంది. వారి ద్వారా నా కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నాను. കിട്ടിയതുകൊണ്ടാണ് എനിക്ക് എന്റെ പ്രവർത്തനങ്ങൾ ഇത്ര നന്നായിട്ട് ചെയ്യാൻ പറ്റുന്നത്. నర్గీస్ తన సేవా కార్యక్రమాలకు వేదికగా ఏజెన్సీ ఫర్ ద డెవలప్మెంట్ ఆపరేషన్స్ ఇన్ రూరల్ ఏరియాస్, సంక్షిప్తంగా అదోరా అనే స్వచ్ఛంద సంస్థకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు. ఆహార భద్రత, మంచినీటి సదుపాయం, గృహ నిర్మాణాలకు ప్రాధాన్యతనిస్తూ జిల్లాల్లో కార్యక్రమాలను విస్తరించారు. ఆమె స్వయంగా ఇంటింటికి తిరిగి ఔషధాలు, ఆహార పదార్థాలు అందిస్తున్నారు. ഒരുപാട് മനുഷ്യർക്ക് വെള്ളം കിട്ടുന്ന രീതിയിൽ కాలనీలలో తాగునీటి ప్రాజెక్టుల ఏర్పాటు ద్వారా అత్యధికులకు మంచినీరందే ఏర్పాట్లు చేయాల్సి ఉంది. దీంతో పాటు దివ్యాంగులకు అవసరమైన పరికరాలను సమకూరుస్తున్నాం. అవసరమైన వారికి ఫర్నిచర్ అందించడం చేస్తున్నాం. ఉచితంగా దుస్తులు ఇచ్చేందుకు అదోరా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఏంజల్ స్టోర్స్ నెలకొల్పాం. బతుకుదెరువు కోసం చిరు వ్యాపారాలు చేసే వారికి సాయపడుతున్నాం. അവരുടെ കുടുംബത്തിനെ കൂടി സംരക്ഷിക്കാൻ പറ്റുന്ന രീതിയിലേക്ക് അവരെ సరైన ఆచ్ఛాదన లేక చలికి వణుకుతూ దయనీయంగా కాలిబాట దారుల్లో నిద్రించే వారిని చూస్తే నర్గీస్ హృదయం కరిగిపోతుంది. అటువంటి వారికి ఉచితంగా దుస్తులు, దుప్పట్లు అందచేయటానికి ఆమె ఏంజల్స్ పేరుతో కొన్ని కేంద్రాలను నెలకొల్పారు. 2500 కుటుంబాలకు పెళ్లి దుస్తులు సమకూర్చారు. కుట్టల ఎడ్యుకేషన్, మేము అవసరమైన వారికి ఔషధాలు, ఆహారం, గది బాడుగ చెల్లిస్తున్నాం. అంతేకాదు పిల్లలకు చదువు చెప్పిస్తున్నాం. వారికి కావలసిన వస్తువులు సమకూరుస్తున్నాం. ఇలా 400 కుటుంబాలకు సాయపడుతున్నాం. మన జీవిత కాలాన్ని ఇలాంటి మంచి పనులకు ఉపయోగించుకోవాలి. అనవసర జోక్యాలతో చికాకు తెప్పించకుండా పరస్పర ప్రేమతో, ఆప్యాయతతో ఓ స్వర్గాన్ని సృష్టిద్దాం. ఈ స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ పనిచేయటానికి సిద్ధపడితేనే ఇది సాధ్యమవుతుంది. ఓరో మనుషులు మనసు వెచ్చ సాధిక్యం. కోయా ఆస్పత్రిలో నర్సుగా 2 దశాబ్దాల తన అద్భుత సేవా పయనంలో నర్గీస్కు అనేక ప్రశంసలొచ్చాయి, పురస్కారాలు లభించాయి. నేటికీ అదే నిబద్ధతతో, సేవాభావంతో పనిచేస్తున్నారు. స్ఫూర్తిదాతగా, ఆదర్శ నారిగా నిలిచారు. పేద కుటుంబం నుంచి వచ్చి ప్రపంచ బ్యాంకు సలహాదారునిగా ఎదిగిన ఓ అధ్యాపకుని విజయగాథ. ఆధునిక సాంకేతికతతో అందరికీ పాఠ్యాంశాలను అందుబాటులోకి తెచ్చిన ఆ సంస్కరణశీలి రంజిత్ సింగ్ దాసలే మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లాలో పరితేవాడ గ్రామ పాఠశాల రూపురేఖలు మార్చారు. తర్వాత కాలంలో పాఠ్యాంశాలకు QR కోడ్ అన్వయించి విద్యారంగంలో పెను మార్పులు తీసుకువచ్చారు. అభ్యాస పద్ధతుల సమూల ప్రక్షాళనతో లక్షలాది విద్యార్థుల జీవితాలను ప్రభావితం చేశారు. ఒక పుస్తకం, ఒక కలం, ఒక విద్యార్థి, ఈ సమాహారంతో ప్రపంచాన్నే మార్చివేయవచ్చు. ఈ మాటలన్నది ఎవరో కాదు, నోబెల్ బహుమతి గ్రహీత, చదువును ఎంతో ప్రేమించిన మలాలా యూసఫ్జాయ్ బంగారు పలుకులివి. ఈ మాటలను మన కథానాయకుడు, గ్లోబల్ టీచర్ బహుమతి గ్రహీత రంజిత్ సింగ్ దిసాలేకు అక్షరాలా సరిపోతాయి. ఆయన బాలికా విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తెచ్చారు. ఆధునిక సాంకేతికతతో పాఠ్యపుస్తకాలలో పెను మార్పులు తీసుకొచ్చారు. వాస్తవానికి నేనెప్పుడూ టీచర్ అవ్వాలని అనుకోలేదు.
అనుకోకుండా ఉపాధ్యాయుణ్ణయ్యాను. నాన్నగారి సూచనతోనే ఉపాధ్యాయ శిక్షణ కళాశాలలో చేరాను. ఐటీ ఇంజనీర్ కావాలని కలలు కన్నాను. సీటొచ్చింది. ఏదో అసంతృప్తి. అప్పుడు మా నాన్నగారు నీవు టీచర్ అవ్వాలి అని నాతో అన్నారు. ఉపాధ్యాయ శిక్షణ కళాశాలలో నా అనుభవంతో ఒకటి గ్రహించాను. ఉపాధ్యాయులు ప్రపంచంలో ఎలాంటి మార్పు తేగలరో అర్థమైంది. విద్యార్థుల దశ దిశ మార్చివేసేది అధ్యాపకులేనని గ్రహించాను. ముఖ్యంగా అభివృద్ధికి దూరమైన అట్టడుగు వర్గాల్లో మార్పు తెచ్చేది వారే. సోలాపూర్ జిల్లా పరితేవాడి గ్రామానికి చెందిన రంజిత్ సింగ్ నిజానికి ఐటీ ఇంజనీర్ కావాలని భావించాడు. తండ్రి సలహాతో ఉపాధ్యాయ శిక్షణ పొందారు. సమాజాన్ని గురువులు ఎంతగా ప్రభావితం చేయగలరో ఈ సమయంలోనే గమనించారు. ఉపాధ్యాయ వృత్తి అంటే అభిరుచి ఏర్పడింది. కొలువులో చేరాక ముందుగా గ్రామంలోని ఇంటింటికి వెళ్లి విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడారు. కుటుంబాల పరామర్శే ఆయన వేసిన తొలి అడుగు. విద్య మీద వారి అభిప్రాయం, దృక్పథాన్ని అర్థం చేసుకోవడానికి సమయాన్ని వెచ్చించారు. నా ఉద్యోగ పర్వం ఆరంభమైన రోజు 2009 జనవరి 5వ తేదీ. ఆ రోజు నాకింకా గుర్తుంది. తరగతి గది ఒక పశువుల కొట్టంలా ఉంది. అందులో ఆవులు గేదెలను కట్టేశారు. చదువంటే విద్యార్థులకే కాదు, తల్లిదండ్రులకు ఎంతో ఉదాసీనత ఉందని అర్థమైంది. తరగతికి హాజరైన విద్యార్థులు 2. విద్యార్థుల నమోదు చాలా తక్కువ, అంటే 2%. రెండో అంశం, పేరెంట్స్కు పిల్లల చదువు మీద ఎంతో నిర్లక్ష్యం, ఉదాసీనత కనిపించాయి. మూడోది, నాసిరకం విద్యా ప్రమాణాలు. ఈ సమస్యలకు పరిష్కారంగా నేను 2 ప్రాజెక్టులు ప్రారంభించాను. జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాలలో 2009లో రంజిత్ సింగ్ బోధనా జీవితం ఆరంభమైంది. గిరిజన తెగల్లో విద్యార్థినులకు చిన్న వయసులోనే వివాహాలు కావటం గమనించారు. భాషాపరమైన సమస్యలతో బడి మానేస్తున్నారు. వారికి తెలిసిన కన్నడలో ఎటువంటి పాఠ్యపుస్తకాలు లేవని తెలుసుకున్నారు. చదువులో వారి ఎదుగుదల అంతటితో నిలిచిపోతోంది. ఈ సమస్యల పరిష్కారానికి రంజిత్ సింగ్ పాఠ్యపుస్తకాలను క్యూఆర్ కోడ్ అన్వయించి రూపొందించారు. క్యూఆర్ కోడ్ అంటే క్విక్ రెస్పాన్స్ కోడ్. వేగంగా సంకేతాలు తీసుకుని పుస్తకం తెరుచుకుంటుంది. విద్యార్థుల పాఠ్యపుస్తకాల కోసం ఈయన క్యూఆర్ కోడ్లకు రూపకల్పన చేశారు. వివిధ నేపథ్యాల నుంచి వచ్చిన ఈ విద్యార్థులకు పాఠాలు చెప్పడం ఒక సవాలే. ఇందుకే నేను టెక్నాలజీని ఉపయోగించాలని భావించాను. తొలుత నేను నా వీడియోలను తేలికపాటి భాషలో రికార్డు చేశాను. విద్యార్థులు ఆ వీడియోలను చూసేవారు. అవి వారు తమ ఇళ్లలో ఉండి సైతం చదువు కొనసాగించడానికి తోడ్పడ్డాయి. క్రమంగా ఈ చదువుతో విద్యార్థుల ప్రమాణాలు బాగయ్యాయి. హాజరు శాతం మెరుగుపడేందుకు తోడ్పడింది. విద్యార్థులు దృశ్య మాధ్యమం అంటే ఆసక్తితో ఉన్నారు. అది గమనించిన రంజిత్ సింగ్ తండ్రి దగ్గర చేబదులు తీసుకుని ల్యాప్టాప్ కొన్నారు. అందులో యూట్యూబ్ వీడియోల ద్వారా పాఠాలు చెప్పారు. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్ ఇచ్చారు. రంజిత్ కృషితో విద్యార్థుల హాజరు శాతం 100%కి చేరింది. ఆయన నింపిన చైతన్యంతో యుక్త వయసు రాకముందే చేసే వివాహ యత్నాలు నిలిచిపోయాయి. 2015లో పాఠ్యపుస్తకాలకు రంజిత్ సింగ్ అన్వయించిన క్యూఆర్ కోడ్ను మహారాష్ట్ర ప్రభుత్వం బాలభారతి పుస్తకాల కోసం ఉపయోగించింది. తర్వాత అన్ని పాఠ్యపుస్తకాలకు ఉపయోగించింది. అనంతరం జాతీయ స్థాయిలో ఎన్సీఈఆర్టీ ఆమోదించింది. తన పాఠ్యపుస్తకాలన్నింటికీ ఇదే పద్ధతిని అనుసరించింది. విద్యార్థులు డిజిటల్ పాఠాలు నేర్చే క్రమంలో తమ ఇంటి నుంచే చదివేలా రూపొందించాలని కోరారు. నేను ఓ రోజు దుకాణానికి వెళ్లినప్పుడు అక్కడ దుకాణదారుడు వస్తువులను స్కాన్ చేయడానికి క్యూఆర్ కోడ్ను ఉపయోగించడం చూశాను. ఈ క్యూఆర్ కోడ్ను పాఠ్యపుస్తకాలకు ఎందుకు ఉపయోగించకూడదన్న ఆలోచన వచ్చింది. ఇది ఆచరణలో పెట్టాను. భారీ స్పందన వచ్చింది. రూపకల్పన ద్వారా పాఠాలు విద్యార్థులకు చేరవేసే క్రమంలో నాకు రోటరీ క్లబ్ ఎంతో సాయపడింది. రంజిత్ సింగ్ దిశాలే సాంకేతికతలో తన వినూత్న ప్రయోగాలతో విశ్వవ్యాప్త గుర్తింపు పొందారు. ఆయన ఆన్లైన్ వీడియో కాన్ఫరెన్స్తో ప్రపంచ దేశాల్లో విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. తను రూపొందించిన క్యూఆర్ కోడెడ్ పుస్తకాలను చదివే విద్యార్థుల సంఖ్య 11 దేశాలలో 10 కోట్లకు పైమాటే. ఈయన వర్చువల్ ఫీల్డర్ ట్రిప్ అనే ప్రత్యేక బోధనా పద్ధతిలో 150 దేశాలలో విద్యార్థులకు సైన్స్ బోధిస్తున్నారు. ఒక టీచర్గా నేను గ్లోబల్ టీచర్ పురస్కారం పొందుతానని ఎప్పుడూ అనుకోలేదు. ఇది నాకెంతో ఆశ్చర్యం కలిగించిన సంఘటన. ఒక లక్ష్యం కోసం పనిచేసే క్రమంలో కేవలం అవార్డులే ముఖ్యం కాదు, సమస్యలను పరిష్కరించడమే ప్రధానం. ఈ పురస్కారం మా అమ్మ, నాన్న, గ్రామస్తుల ఆశీస్సులు, విద్యార్థుల మద్దతు ఇవన్నీ కలిసి నన్ను ఈ అవార్డు సాధించిన మొదటి భారతీయ ఉపాధ్యాయుడిగా నిలిపాయి.
గొప్ప వ్యక్తి గొప్ప మనసుతోనే పుడతాడన్న మాటలు ఎంతో నిజం. ఇందుకు రంజిత్ సింగ్ దిసాలే జీవనగాథ చక్కని ఉదాహరణ. గ్లోబల్ టీచర్ పురస్కారం కింద తనకు లభించిన నగదు పారితోషికంలో సగం అంటే దాదాపు 4 కోట్ల రూపాయలను తనతో అవార్డుకు పోటీపడిన 9 మంది ఫైనలిస్టులకు పంచిపెట్టారు. 2017 నుంచి తరగతి గది దాటి పరిధిని విస్తరించుకున్నారు. అంతర్జాతీయ విద్యా కార్యక్రమాల్లో మమేకమయ్యారు. ప్రపంచమంతా విద్యార్థులకు బోధించేందుకు రంజిత్ సింగ్ మైక్రోసాఫ్ట్ వేదికను ఉపయోగించుకున్నారు. ప్రపంచ బ్యాంకు ఈయన్ని బోధనలో నాణ్యతను మెరుగుపరిచే అంతర్జాతీయ సలహా మండలి సభ్యునిగా నియమించింది. యువతకు నా సందేశమేమిటంటే, నేర్చుకోవడం అనేది జీవితకాలమంతా ఉండాలి. జిజ్ఞాస కావాలి. ఈ లక్షణాలు మిమ్మల్ని ప్రపంచంలో ఎటువంటి సవాళ్లనైనా ఎదుర్కొనేలా చేస్తాయి. విద్య మంచి భవితకు పాస్పోర్ట్ లాంటిది. పేదలకు సేవలతో నర్గీస్ బేగం, విద్యారంగ సంస్కరణలతో రంజిత్ సింగ్ దాసలే అద్భుతాలు చేస్తున్నారు. ఇద్దరూ సామాన్యులే, అసమాన కృషితో ఆదర్శనీయులయ్యారు. మరిన్ని కథనాలతో వచ్చే వారం జైహోలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. జై హో.